నువ్వు నీ కుటుంబం నా దగ్గరే ఉండాలని కోరుకున్నాను. నా పార్వతి ప్రతిరూపాన్ని నా కళ్ళ ముందుకు నువ్వు తీసుకురాకపోయినా అమ్మవారు ఈ అమ్మవారి నా అభిష్టాన్ని నెరవేర్చారు. క్షమించండి అమ్మగారు. నేను మీకేం ద్రోహం తలపెట్టాను? అమ్మగారు అంత మాట అనకండి అమ్మగారు. జరిగిపోయిన వాటిని తలుచుకుని దూరంగా వెళ్ళిపోతే నేనేమైపోతాను ఆలోచించలేదా? నీకోసం సంవత్సరాల తరబడి వెతుకుతూనే వస్తున్నాను. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. నా డ్రీమ్స్ అన్ని ఫ్లాప్ అయిపోయాయి భవానీ. అమ్మా, అమ్మవారి కొబ్బరికాయ కొట్టండమ్మా. ఒక్కటేమిటి, 100 కొబ్బరికాయలైనా కొడతాను పంతులు గారు. ఆ తల్లి నా కోరిక నెరవేర్చింది. ఆ అమ్మకి నేనెంత చేసినా తక్కువే. టెంకాయ కొట్టి అమ్మవారి ప్రసాదాన్ని నా పార్వతికి తినిపిస్తాను. ఇవ్వండి. సౌందర్య, వెళ్ళిపోదాం పద. సౌందర్య, నువ్వు ఇంకేం మాట్లాడుకు, వెళ్ళిపోదాం పద. సౌందర్య మాట్లాడుతున్నా మీద సౌందర్య. గని, పార్వతి, 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 గని ఎక్కడ? క్రిష్, క్రిష్ ఎక్కడ? ఎక్కడ? సౌందర్య ఎక్కడ? చెప్పు, చెప్పు, సౌందర్య ఎక్కడుంది? వెళ్లిపోవాలనుకున్న వాళ్ళు ఇంకా ఇక్కడెందుకుంటారక్క? కూతుర్ని తీసుకుని పారిపోయాడు. అయినా గని ఎక్కడికి వెళ్తాడు? ఇంటికేగా. నేను అక్కడికే వెళ్తాను. క్రిష్, పద, మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం. మనమే స్వయంగా వెళ్ళి వాళ్ళని తీసుకొద్దాం. పద నాన్న, పద, రా.